రైట్. నా పేరొచ్చేసి ప్రశాంత్ మాలేగం. మా విలేజ్ పెంచుకల్పాడు బైన్సర్ దగ్గరలో. రైట్. ఈ సిస్టానికి 17 సంవత్సరాలు ఉండగా ఈ సిస్టాన్ని టేకప్ చేసిన. ఇప్పటికి వెస్ట్‌లో వచ్చి దాదాపుగా 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. రైట్. నాకు ఈ సిస్టాన్ని పరిచయం చేసిన వ్యక్తి మా మామ చిలువరి యోగేశ్వర్. రైట్. ఆ సార్‌కి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. ఎందుకంటే ఈరోజు నా లైఫ్ మారడానికి కారణమైన వ్యక్తి కాబట్టి. రైట్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉండగా వచ్చాను. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు నా ఇన్‌కమ్ యావరేజ్‌గా 45,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నా కంపెనీ ద్వారా. దానికి కారణం ఏందంటే కంపెనీ బిజినెస్ ప్లాన్. నేను ఒకప్పుడు ఒక అప్లైన్ ద్వారా ఈ ప్లాన్ విన్నప్పుడు నాకు అర్థమైంది ఏందంటే కంపెనీలో ఒక కార్ ఫండ్ అని. రైట్. నా యూత్‌కి ప్రతి ఒక్కళ్ళకి మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని ఒక ఉంటది అందరికి. రైట్. నాకు కూడా మన కంపెనీ ప్లాన్ చెప్తుంటే ఆ కంపెనీ ప్లాన్‌లో నాకు మొత్తంలో నాకు అర్థమైంది ఏందంటే కార్ ఫండ్ 5%. ఆ కార్ ఫండ్ అర్థమై ఈరోజు ఈ సిస్టమ్ టేకప్ చేసి దాదాపు 45,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నా అంటే పవర్ ఆఫ్ వెస్టిజ్ ప్లాన్. రైట్. మన సక్సెస్‌లో ఇన్‌కమ్ తీసుకోవాలన్నా, మన సక్సెస్‌లో ప్రొడక్ట్‌ని వేరే వాళ్ళకి షేర్ చేయాలన్నా 100% మన ప్లాన్‌ని తెలిసుండాలి. రైట్. మన ప్లాన్‌లోని ఇన్‌కమ్ ఉంది. ఆ ప్లాన్‌ని వివరించడానికి నేను చెప్తున్నా ఈరోజు. ఆ ప్లాన్‌ని వివరించడం ఎలా అని. రైట్. మై సక్సెస్ ప్లాన్. ఈరోజు నా సక్సెస్ కారణం మన బిజినెస్ ప్లానే కాబట్టి అదే ప్లాన్‌ని మీకు చెప్పబోతున్నా. రైట్. ఈరోజు వెస్టిజ్ అనే బిజినెస్‌ని టేకప్ చాలా మంది చేస్తున్నారు. బట్ ఎందుకోసం వెస్టిజ్ అనే బిజినెస్‌లోకి వచ్చిర్రు మీరు? రైట్. ఒక్కసారి వై? ఎందుకోసం మీరు వెస్టిజ్ సిస్టాన్ని టేకప్ చేసిల్లని ఒక్కసారి ఆలోచిస్తే ఆ ఆలోచనలోనే మీ సక్సెస్ ఉంది. రైట్. ఎందుకోసం అంటే ఈరోజు మనం ఇక్కడ ఎందుకున్నాం? వెస్టిజ్ అనే సిస్టమ్‌లో ఈరోజు ఎందుకున్నాం? రైట్. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఏ పని చేసినా కూడా దానికి మెయిన్ కారణం ఏందంటే మనీ. మీరు ఏ పనైనా చేయండి, జాబ్ చేయండి, బిజినెస్ చేయండి. ఈరోజు వెస్టిజ్ చేసినా కూడా దానికి కారణం మనీ. ఆ మనీ అదొక ఇన్‌కమ్. అంటే ఆ ఇన్‌కమ్ కోసమే ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో వర్క్ చేస్తున్నారు. కిరాణా షాప్ పెట్టి కావచ్చు, వ్యవసాయం చేసి కావచ్చు, జాబ్ చేసి కావచ్చు. రైట్. మనం చేస్తున్న పని వేరు వేరు కావచ్చు గానీ మనమందరం లక్ష్యం ఒకటే మనీ. రైట్. ఈరోజు కూడా వెస్టిజ్ బిజినెస్‌ని టేకప్ చేసిన మనీ కోసమే. అది ఎట్లా వస్తదంటే రైట్. ప్రతి ఒక్కళ్ళకి ప్రతి లైఫ్‌లో మనీ కావాలి. ఒక మంచి హౌస్ ఉండాలి. ఒక మంచి కార్‌లో తిరగాలి. నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మన ఫ్యామిలీ ద్వారా ఫారెన్ ట్రిప్స్ ఎళ్లి రావాలి. హెల్తీ ఫ్యామిలీ. ప్రతి ఒక్కళ్ళకి కల ఏముంటదంటే ఈ 6 మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. మిడిల్ క్లాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి మంచి లైఫ్‌ని లీడ్ చేయాలని. బట్ ఈరోజు ఎంతమంది ఈ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు? రైట్. నేను అడిగే క్వెషన్ ఏందంటే ఎంతమంది ఈ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు? మనకి ఏదైతే కలలు, ఏదైతే మనం అనుకుంటున్నామో అలాంటి లైఫ్ మనం లీడ్ చేస్తున్నామా? ఎంతమందికి నచ్చిన ఇంట్లో ఉంటున్నారు? ఎంతమందికి నచ్చిన కార్ నడుపుతున్నారు? ఎంతమంది స్వచ్ఛంగా జీవిస్తున్నారు? రైట్. ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంట్లో ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. లేదంటే మనీ ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఎక్కడ చూసినా కూడా. దానికి కారణం ఏందంటే మనం చేసే జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు. రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనం ఏదో ఒక జాబ్ చేస్తున్నాం అనుకుందాం. ఆ జాబ్‌లో ఉండే ప్రెషర్ ఎట్లుంటదంటే హై ఎడ్యుకేషన్ ఉంటది 100%. మనకు జాబ్ రావాలంటే ఒక మంచి ఎడ్యుకేషన్ ఉండబడుతది. ఇన్వెస్ట్‌మెంట్ అవసరం ఉంటది. దాంతో పాటు 8-10 అవర్స్ వర్క్ చేయాల. రైట్. ఒకవేళ జాబ్ వచ్చింది 20 సంవత్సరాలు కష్టపడి చదువుకున్నాం. బట్ అయినా కూడా ఒకళ్ళ కిందనే పని చేసి 8-10 అవర్స్. ప్రొద్దున లేచి 9 గంటలకు బయలుదేరితే సాయంత్రం 5 గంటల దాకా మళ్ళా బాస్ దగ్గరనే. అంటే అక్కడ ఏమైపోతుందంటే మనమే చదువుతున్నాం కష్టపడి, జాబ్ కొడుతున్నాం ఒక 50,000 1,00,000 బట్ అయినా కూడా ఆ ప్రెషర్‌లోనే వర్క్ చేస్తున్నాం. దాంతో పాటు లిమిటెడ్ ఇన్‌కమ్. ఎగ్జాంపుల్ ఒక 50,000 కోసం నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే నీ లైఫ్ లాంగ్ అయినా లిమిటెడ్‌గా వస్తది. 50,000, 60,000 పెరుగుతూ పోతే. దాంతో పాటు లైఫ్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. నీ లైఫ్ నీ చేతిలో ఉండది. నీ బాస్ ఏం చెప్తే అది నువ్వు చేయాలా. ఒకవేళ జాబ్ ఎంచుకున్న వాళ్ళకి. రైట్. 20 సంవత్సరాలు కష్టపడి చదివినా కూడా మన లైఫ్ మన చేతిలో లేదు. ఎగ్జాంపుల్‌గా బిజినెస్ ఎంచుకుందాం అనుకుందాం. ఆ బిజినెస్ చేయాలన్నా కూడా ఎడ్యుకేషన్ అవసరం ఉంటుంది. హై ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలా. మళ్ళీ 8-16 అవర్స్ వర్క్ చేయాలా. దాంతో పాటు లిమిటెడ్ ఇన్‌కమ్. కంట్రోల్ లైఫ్. ఇప్పుడు బిజినెస్, జాబ్ 2 ఏది చూసుకున్నా కూడా హై ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేది కావాలా. దాంతో పాటు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలా. ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేంత మన దగ్గర ఉందా మరి? లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ 2 ఏది చేసినా కూడా మన చేతుల్లో లేదు. అంటే ఏందంటే లిమిటెడ్‌గా వస్తుంది ఇన్‌కమ్. ఒకవేళ మన వెస్ట్‌ని చూజ్ చేసుకుంటే
రైట్. జాబ్, బిజినెస్ కాకుండా ఒకవేళ వెస్టిజ్ ఎందుకోసం చూజ్ చేయాలంటే ఎటువంటి అనుభవం అవసరం లేదు మన కంపెనీలో. రైట్. నువ్వెంత చదువుకున్నావు, నువ్వు ఇంటరా, డిగ్రీనా, బీటెక్ అని అవసరం లేకుండా నీకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఎలాంటి పెట్టుబడి పెట్టే అవసరం కూడా లేదు మన కంపెనీలో. నువ్వు చేయాల్సిన పని ఏందంటే మనం వాడిన ప్రొడక్ట్స్‌ని షేర్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టిజ్ ప్రతి ఒక్కరు ఎందుకు చేయాలి అంటే ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు. ఎటువంటి ప్రొడక్ట్స్ అమ్మవలసిన పని లేదు. ఎటువంటి టార్గెట్ ఉండదు మన కంపెనీలో. ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎక్కడి నుండైనా చేసుకోవచ్చు. రైట్. 18 సంవత్సరాలు దాటితే వెస్ట్‌లో చేయొచ్చు. మరి సార్ మీరెట్లా 17 ఇయర్స్‌లో చేసిల్లంటే మనకు కంపెనీలో ఐడీ తీసుకోవడానికి మాత్రం 18 ఇయర్స్. పని చేయడానికి నీ ఇష్టం. నీకు 9 సంవత్సరాలున్న పని చేయొచ్చు. 11 సంవత్సరాలున్న పని చేయొచ్చు. నువ్వు ఎంతైనా చేయొచ్చు. ఓన్లీ మన కంపెనీలో ఐడీ కావాలంటే 18 సంవత్సరాలు ఉండాల. రైట్. నేను జాయిన్ అయినప్పుడు నాకు 17 సంవత్సరాలు. నేను మా డ్యాడీ పేరు మీద వెస్టీజ్ బిజినెస్ టేకప్ చేసిన. ఈరోజు నాకు 19 ఇయర్స్ వచ్చినాయి. ఆ డ్యాడీ పేరు మీద చేసుకున్నది ఈరోజు నా కంపెనీ నా పేరు మీద చేర్చింది. రైట్. అంత మంచి కంపెనీ మనకు సపోర్ట్ చేస్తుంది. రైట్. 18 సంవత్సరాలు దాటితే మన కంపెనీలో ఎవరైనా చేయొచ్చు. రైట్. మీరు చేస్తున్న పనితో సహా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది మన వెస్టీజ్ బిజినెస్ ని ఒక జాబ్ గా అంటే పార్ట్ టైం గా ఎంచుకుంటారు. అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తూ మనది. రైట్. అలా కూడా మనం చేసుకోవచ్చు. మీరు ఏ వర్క్ అని చేసినా కూడా. దాంతో పాటు చదువు అవసరం లేదు మనకి. రైట్. ఇంత చదవాలని అవసరం లేదు. చదువు లేకున్నా కూడా మన కంపెనీలో చాలా మంది లక్షలు తీసుకునే వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే మన బిజినెస్ ప్లాన్ లాంటిది కాబట్టి. రైట్. వెస్టీజ్ అంటే ఏంటి? వెస్టీజ్ ఎలా పనిచేస్తుంది? రైట్. వెస్టీజ్ అంటే ఏంటి? వెస్టీజ్ ఎలా పనిచేస్తుంది? వెస్టీజ్ ద్వారా మనం ఆదాయం ఎలా తీసుకోవచ్చు అని ఒకసారి చూద్దాం. రైట్. వెస్టీజ్ అనే ఒక కంపెనీ 100% ఒక ఇండియన్ కంపెనీ. 2004లో స్టార్ట్ అయింది. ఇండియాలో ఒక ఢిల్లీ, బెంగుళూరు 65 కన్నా ఎక్కువ హెడ్ ఆఫీసులు ఉన్నాయి. మన కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ 2 ప్రొడక్ట్స్ ఉండే. ఒక 2 బ్రాంచులు, 6 వ్యక్తితోని కంపెనీ స్టార్ట్ అయింది. ఈరోజు చూసుకున్నట్టయితే దాదాపుగా మన కంపెనీలో 4 కోట్లకు పైగా యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 2 బ్రాంచులతో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 5,800+ బ్రాంచెస్ అయినాయి. 2 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 450+ ప్రొడక్ట్స్ న్యాచురల్ ఉన్నాయి. హెల్త్ కావచ్చు, హోమ్ కావచ్చు, అగ్రికల్చర్, పర్సనల్ కేర్, వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్ ఇవన్నీ చూసుకుంటే మన కంపెనీలో 450+ ప్రొడక్ట్స్ న్యాచురల్ ఉన్నాయి. రైట్. ఇంత గ్రోత్ కావడానికి కారణం ఏంటంటే మన ప్రొడక్ట్ లో ఉండే క్వాలిటీ. రైట్. అలాంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ మనకు అందిస్తుంది. ఇప్పటి వరకు మన కంపెనీ బయట 8 దేశాలలో వర్క్ చేస్తుంది. గానా, ఫిలిప్పీన్స్, నేపాల్, బెహ్రీన్ ఇలాంటి 8 దేశాలలో మన కంపెనీ వర్క్ చేస్తుంది దాంట్లో. రైట్. ఒకప్పుడు చిన్ననే స్టార్ట్ అయింది. బట్ ఈరోజు చూసుకుంటే దాదాపుగా ఎవరికి అందనంత ఎత్తులో మన కంపెనీ ఎదుగుతుంది. దానికి కారణం ఏంటంటే లీడర్షిప్ అండ్ మన కంపెనీ ప్రొడక్ట్. రైట్. ఈరోజు చూసుకుంటే మన కంపెనీలో హోమ్ కేర్, హోమ్ క్లీన్, పర్సనల్ కేర్, హెల్త్ కేర్, అగ్రికల్చర్, మెన్స్ గ్రూమింగ్, కలర్ కాస్మెటిక్, స్కిన్ కేర్ అండ్ బెస్ట్ డీల్స్. బెస్ట్ డీల్స్ ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉండే. రైట్. హోమ్ కేర్ లో చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం బయట ఎగ్జాంపుల్ గా సబ్బులు, పేస్ట్లు ఇవన్నీ మనం బయట వాడుతున్నాం. అవన్నీ మనం వాడేటన్ని కల్తీ రూపంలో వాడుతున్నాం. దాని వల్ల మన ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. రైట్. మన కంపెనీ చేసిందంటే హోమ్ కేర్ లో సబ్బులు, పేస్ట్లు, ఫ్లోర్ క్లీనర్, డిష్ వాష్లు ఇవన్నీ మొత్తం న్యాచురల్ గా తయారు చేసింది. ఇది వాడుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పేస్ట్ తీసుకుందాం. మనం క్లోజప్, కోల్గేట్ వాడుతున్నాం. అది వాడడం వల్ల ఏమవుతుందంటే మన ఉప్పుని రావడం కానీ, పంటి సమస్య రావడం కానీ. ఒకప్పుడు మనం వేపులో పెట్టేది మన తాతలు, తండ్రులు వాళ్ళకి ఎలాంటి రోగం లేదు. బట్ ఈరోజు చూసుకుంటే మనం వాడేది ఏంటంటే ఒక క్వాలిటీ ప్రొడక్ట్. 60 రూపాయలు, 70 రూపాయలు పెట్టి పేస్ట్లు కొంటున్నాం. బట్ అయినా కూడా మనకు ఉప్పు అని వస్తుంది. ఎందుకోసం అంటే దాంట్లో ఉండేది కెమికల్. దాంతో పాటు ఒక 6 సంవత్సరాల చిన్న పిల్లడు వాడొద్దని చెప్తారు. కోల్గేట్ కావచ్చు, క్లోజప్ కావచ్చు, వాళ్ళు ఏం చెప్తారంటే 6 సంవత్సరాల చిన్న పిల్లలకి అది వాడిపోద్దని చెప్తారు. ఎందుకోసం అంటే మనం ఏం చేస్తామంటే ఉంచేస్తాం. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పేస్ట్ తీయ ఉన్నదని మింగుతారు. దాని వల్ల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి 60 రూపాయల పేస్ట్ కాస్త హాస్పిటల్కి పోతే లక్షలు ఖర్చు అవుతున్నది. రైట్. అలాంటి ప్రాబ్లం లేకుండా మన కంపెనీ వేప లవంగాతోని మన పేస్ట్ తయారు చేసింది. అది ఎవరన్నా వాడుకోవచ్చు. పిల్లలు మింగినా కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇప్పుడు ఇంకొకటి వంట నూనె. ఈరోజు మనకి ఇన్ని బీపీ, షుగరు, థైరాయిడ్ ఎన్నో రకాల రోగాలు రావడానికి కారణం ఏంటంటే ఆయిల్. ఇప్పుడు మనం సన్ఫ్లవర్ నూనె వాడుతున్నాం. బట్ సన్ఫ్లవర్ పంటలు లెక్కలు లేవు. కానీ మనం వాడే ప్రతి ఇంట్లో ఉండేది ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిల్. ఇక్కడ మన కంపెనీ చేసిందంటే రైస్ బ్రన్ ఆయిల్. ఇది వాడడం వల్ల మన కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది. మనది ఇది వాడుకోవడం వల్ల బీపీ రానిది, షుగర్ రాని, థైరాయిడ్ రానిది. ఎందుకోసం అంటే మనది మొత్తం ఫ్రీ ఆయిల్.
ఎలాంటి కొలెస్ట్రాల్ దీంట్లో ఉండదు. అలాంటి ఆయిల్ మనకు అందిస్తుంది. ఇప్పుడు హోమ్ క్లీన్‌లో చూసుకుంటే కూడా దాంట్లో అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. పర్సనల్ కేర్. ఇప్పుడు పర్సనల్ కేర్‌లో మనం బయట వాడుతున్నాం. ఫెయిర్ అండ్ లవ్లీ గాని, ఫెయిర్ అండ్ సన్ గాని, దానివల్ల మనకేమైతుందంటే నల్ల బొంగు, పింపుల్స్ వస్తున్నాయి. ఒకప్పుడు లేకుండే బట్ ఇప్పుడు స్క్రీన్స్ పెట్టినప్పుడు మాత్రం వస్తున్నాయి. ఎందుకోసం అంటే వాళ్ళిచ్చే కెమికల్ వల్ల. మన దాంట్లో పర్సనల్ కేర్‌లో వెజిటబుల్స్, పళ్ళతోని తయారు చేసి ఉంటది. ఇది వాడుకోవడం వల్ల మనం ఉన్న దాన్ని మనం కాపాడుకోవచ్చు. రైట్. ఇప్పుడు హెల్త్ కేర్‌లో చూసుకుంటే మన కంపెనీ ఏందంటే ఫుడ్ సప్లిమెంట్స్ తయారు చేస్తున్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనం హాస్పిటల్‌కి పోతే డాక్టర్ ఇచ్చేది ఏందంటే మెడిసిన్. ఇప్పుడు ఒకవేళ డాక్టర్ దగ్గరికి పోయి, "సార్ నాకు బీపీ ఫ్యూచర్‌లో రావద్దు, హార్ట్ అటాక్ ఫ్యూచర్‌లో రావద్దు, షుగర్ రావద్దు, ముఖం నొప్పులు రావద్దంటే" డాక్టర్ టాబ్లెట్లు ఇయ్యడు. అవునా కాదా? అంటే మన కంపెనీ ఏం చేస్తుందంటే మెడిసిన్ కాకుండా ఫుడ్ సప్లిమెంట్స్ తయారు చేస్తున్నది. మనం తినే ఆహారంలో ఏవైతే పోషకాలు మిస్ అయితాయో, ఆ పోషకాల్ని మనం క్యాప్సూల్స్ రూపంలో తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మొఖం నొప్పులేస్తున్నాయి దేనివల్ల అంటే మనం తాగే నీళ్ళ వల్ల. తాగే నీళ్ళ వల్ల మన లోపల ఉండే గుజ్జు అరిగిపోతున్నది. దానివల్ల మొఖం నొప్పులొస్తున్నాయి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తే ఏమిస్తాడంటే పెయిన్ కిల్లర్ ఇస్తాడు. ఆ పెయిన్ కిల్లర్ ఇచ్చినప్పుడు మనం వేసుకుంటాం. ఓన్లీ 18 గంటలు మాత్రమే పనిచేస్తుంది. ఆ 18 గంటల వరకు మనకెలాంటి నొప్పి రాదు. మళ్ళా 18 గంటలు దాటిన తర్వాత మళ్ళీ ఇంకో గోళెయ్యాలా, మళ్ళా నొప్పి తగ్గుతుంది. మళ్ళీ ఇంకో గోళెయ్యాలి. అసలు జీవితాంతం వాడాల్సిందే. దానివల్ల ఏమైతుంది, మొఖం నొప్పులు పోతున్నాయి, కిడ్నీ ఫెయిలు, లివర్ ఫెయిలు, హార్ట్ అటాక్ అంటే అనేక రకాల రోగాల్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్ మందుల వల్ల. మన కంపెనీలో ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి. ఇది వాడుకోవడం వల్ల ఏదైతే మూలిక ఉందో ఆ మూలికని తయారు చేస్తుంది. రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మొఖం నొప్పుల్లో గుజ్జరిపోతుంది గదా! ఆ గుజ్జుని మన కంపెనీలో ఒక 4 రకాల ప్రొడక్ట్స్‌ని వాడుకుంటే, ఆ గుజ్జుని క్రియేట్ చేస్తుంది 3 నెలల్లో. ఇది వాడుకున్న వాళ్ళకి ఇంకొక 10 సంవత్సరాల వరకు మొఖం నొప్పులు రానియది. బీపీ ఉండని, షుగర్ ఉండని, థైరాయిడ్ ఉండని, అస్తమా ఉండని, అల్సర్ ఉండని, ఏ ప్రాబ్లమ్ ఉన్నా గూడా కంటిన్యూస్‌గా 3-4 మంత్స్ వాడాలి మన ప్రొడక్ట్స్ హెల్త్ కేర్‌లో. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ వస్తది ఏందంటే, నాకు 19 ఇయర్స్ నేను ఒకవేళ మరి నువ్వు డాక్టర్ ఏం చదవలేవు గదా! ఎందుకు మరి మెడిసిన్ స్టడీ చేస్తున్నా అంటే, మన కంపెనీ ఇది మెడిసిన్ గాదు. మనం ఇంటికాడ ఏవైతే వాడుతున్నామో అవే మనకు క్యాప్సూల్స్ రూపంలో అందిస్తున్నది. అలోవెరా మనం తింటాం, వేప తింటాం, లవంగాలు తింటాం. ఇవన్నీ మనం తినేటియే కాబట్టి డాక్టర్‌కి అడగాల్సిన అవసరం లేదు. అందుకోసం ఎవరన్నా దీన్ని వేరే వాళ్ళకి చెప్పొచ్చు. ఇప్పుడు అగ్రికల్చర్‌లో చూసుకున్నట్టయితే మన కంపెనీ అగ్రికల్చర్‌లో ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్‌ని అందిస్తున్నది ఎన్ని రకాలయి. ఇప్పుడు మనం బయట యూరియా, బీస్, డీఏపీ అనేక రకాల కెమికల్స్‌ని వాడి మన భూమిని ఖరాబ్ చేస్తున్నాం. దానివల్ల మనకేమైతుందంటే భూమిలో ఉన్న సారాన్ని మొత్తం కోల్పోతున్నాం. బట్ మన కంపెనీ ఒక 8 రకాల ప్రొడక్ట్స్‌ని తయారు చేస్తున్నది. ఇది వాడడం వల్ల ఏదైతే సారాన్ని కోల్పోతున్నామో, ఆ సారాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు. ఎప్పటిదాకా అంటే ఒక 4 సంవత్సరాలు కంటిన్యూయస్‌గా మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడితే. రైట్. ఒక్కసారి వాడంగానే సారం మనకు రాదు. మన భూమి మంచిది గాదు. ఎప్పుడైతే మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ 4 సంవత్సరాలు కంటిన్యూయస్‌గా వాడడం ద్వారా ఏదైతే మన సారాన్ని కోల్పోయినామో, ఆ సారాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మన భూమిలో నట్టలు కనిపిస్తుండే. బట్ ఇప్పుడు నట్టలే లేవు. ఓన్లీ మందులతోనే మనం పంట తీస్తున్నాం. ఆ మందులతోని పంట తీయడం ద్వారా యూరియా ఏసిన 15 రోజుల వరకు మంచిగా నల్లగా పెరుగుతది. గాల్పులొస్తే మళ్ళా అడ్డం పడిపోతది. ఎందుకోసం అంటే వేర్లల్ల బలం లేదు. ఓన్లీ మందులతోనే బలం. మన కంపెనీ ఏం చేస్తుందంటే భూమిలో సారాన్ని పెంచడం ద్వారా వేర్లు కూడా గట్టిగుంటాయి. మొక్క కూడా బలంగా ఉంటది. ఎలాంటి గాల్పులొచ్చినా కూడా పంట అనేది ఖరాబ్ కాదు. అలాంటి ప్రొడక్ట్స్ మన దాంట్లో ఉన్నాయి. ఓన్లీ గడ్డి మందు, పురుగు మందు మాత్రం ఉండది. ఎందుకోసం అంటే చంపే ప్రొడక్ట్స్. గ్రోతింగ్ కోసం కావచ్చు, కాయ మంచి పట్టడానికి, కాత పూత ఇలాంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. మెన్స్ గ్రూమింగ్ అండ్ కలర్స్ కాస్మెటిక్ మన దగ్గర ఉన్నాయి. స్కిన్ కేర్ ఇలాంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ మనం ఎగ్జాంపుల్‌గా మనం బయటనే వాడుతున్నాం. డైలీ కేర్ ప్రొడక్ట్స్. ఎలాంటి ఒక్క రూపాయి కూడా మనకు లాభం రాదు. రైట్. ఇవన్నీ మరి మన కంపెనీలోనే ఎందుకు కొనాలి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ట్రెడిషనల్ మార్కెట్ చూసుకున్నట్టయితే, ఏ వస్తువైనా కూడా ఒక రూ. 30 తయారైతే మనకు రూ. 100కి అమ్ముతున్నారు. పేస్ట్ గాని, సంతూర్ సోప్ గాని ఏదన్నా కూడా ఒక రూ. 30 తయారైన ప్రొడక్ట్ మన దాకా వచ్చేసరికి రూ. 100 అయితున్నది. ఎందుకోసం అంటే మధ్యవర్తులు ఉంటారు. డీలర్ గాని, సబ్ డీలర్ గాని, హోల్‌సేలర్ గాని, రిటైలర్ గాని, అడ్వర్టైజ్‌మెంట్, టీవీ షోస్ ఇలాంటి మధ్యవర్తులు ఉండడం ద్వారా ఒక రూ. 30 తయారైన ప్రొడక్ట్ రూ. 100కి రేట్ అనేది పెరిగిపోతున్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనము కిరాణా షాప్ అని చూసుకుందాం. అతను ఒక రూపాయి లాభం నిందితే పని చేయడు. ఒక రూ. 100 వచ్చే ప్రొడక్ట్ రూ. 10 అన్నా కన్ఫర్మ్‌గా తీసుకుంటాడు. మళ్ళా హోల్‌సేలరు, డీలరు, సబ్ డీలరు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా అడ్వర్టైజ్‌మెంట్ వస్తుందనుకుందాం. ఏదైనా సీరియల్ చూస్తే 30 నిమిషాలు వచ్చే సీరియల్‌ల 15 నిమిషాల అడ్వర్టైజ్‌మెంట్ ఉంటది. దేనివల్ల అంటే వీళ్ళకి అడ్వర్టైజ్‌మెంట్‌తోనే లాభం. మళ్ళా దాంట్లో యాక్ట్ చేసేది సెలబ్రిటీలు.
ఫేమ్ ఉన్న వాళ్ళు. మనం వచ్చి చెప్తే మన పక్కింటోళ్ళు వినరు. ఎవరు కావాలా? మంచి ఫేమ్ ఉన్న వాళ్ళు కావాలా. అల్లు అర్జునో, ధోనినో, కోహ్లీలో. రైట్. వాళ్ళు మరి ఫ్రీగా ఇస్తారా అంటే వాళ్ళు కూడా చేయరు. ఒక్క ఒక 5 సెకండ్ల అడ్వర్టైజ్మెంట్‌కే 10,00,00,000, 12,00,00,000 తీసుకుంటారు. రైట్. ఒక రూ. 30 తగిన ప్రొడక్ట్ రూ. 100 మనకస్తే రూ. 70 మధ్యవర్తులకు పోతున్నది. అంటే మన కంపెనీ ఏం చేసిందంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఏదైనా ఒక రూ. 30 తగిన ప్రొడక్ట్ మనకు కూడా రూ. 100కి వస్తుంది. ఆ రూ. 70 ఎటు పోతున్నాయంటే మన దాంట్లో అడ్వర్టైజ్మెంట్ ఉండదు, టీవీ షోస్ ఉండదు, కిరణ్ షాప్ ఉండదు, హోల్సేలర్ ఉండరు, మధ్యవర్తులు ఎవరు ఉండరు. కాబట్టి ఆ రూ. 70 మిగిలిన అమౌంట్ ని ఎవరైతే మన కంపెనీలో కొంటారో వాళ్ళకి ఇచ్చేస్తుంటున్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం బయట కొన్నాం, ఎలాంటి డిస్కౌంట్ ఉండదు, ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు, ఎటువంటి ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వరు, ఎటువంటి గ్యారంటీ ఇవ్వదు. ప్రతిదీ కూడా కెమికల్ బయట వాడేది. మన కంపెనీలో ఎప్పుడైతే కొనడం ద్వారా నువ్వు కొన్న దానిపైన 10-20% డిస్కౌంట్ వస్తుంది. రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం 3,000 ఉన్నట్టయితే మన కంపెనీలో 10-20% అంటే 300-600 వరకు తగ్గి మన కంపెనీ ఇస్తుంది. దాంతో పాటు 5-16% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అక్కడ 11% ఉన్నది, కానీ మన కంపెనీ 16% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. 8-10% వరకు ప్రొడక్టివ్ ఫ్రీ ఇస్తున్నది. అంటే నువ్వు ఏదైతే కొన్న 3,000 కొంటే ఒక రూ. 300 సామాను, 2,000 కొంటే ఒక రూ. 200 సామాను, 1,000 కొంటే ఒక రూ. 100 సామాను ప్రొడక్ట్ ని ఫ్రీ తీసుకోవచ్చు. మన ప్రొడక్ట్ 100% గ్యారంటీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నువ్వు ఏదైనా ప్రొడక్ట్ కొన్నావు, ఒకవేళ నీకు నచ్చలేదు అనుకుంటే 30 రోజులలో కంపెనీకి రిటర్న్ చేయొచ్చు. రైట్. అలాంటి ప్రొడక్ట్స్ మనకు అందిస్తున్నది. రైట్. ప్రతిదీ కూడా ఆర్గానిక్. రైట్. మన కంపెనీలో ఎందుకు కొనాలంటే ఇవన్నీ మనకు బెనిఫిట్స్ వస్తున్నాయి. రైట్. దాంతో పాటు ఎవరైతే మన కంపెనీలో 2,000కు పైగా కంటిన్యూస్ గా 4 మంత్స్ కొంటే, 4 నెలలు కంటిన్యూస్ గా 2,000కి పైగా ఉంటే 5వ నెల రూ. 1,250 సామాన్ ఫ్రీ ఇస్తున్నది. రైట్. ఎవరైతే 2,000 కాదు నాకు ఇంకా ఎక్కువ అవసరం అనుకుంటే 3,000కు పైగా, 3,200 నుంచి 3,500 వరకు పైగా ఉంటే మన కంపెనీ అట్లా 4 మంత్స్ కొంటే 5వ నెల 2,000 సామాన్ వసూలు ఫ్రీ ఇస్తున్నది. ఇప్పుడు మనం బయట కొంటే ఎలాంటి ఒక రూపాయి వస్తలేదు. దాంతో పాటు కెమికల్ ప్రొడక్ట్స్. ఒకవేళ మనం కంటిన్యూస్ గా మన కంపెనీలో కొనడం ద్వారా ఏదైనా ఒక రూ. 100 ఉండే ప్రొడక్ట్ రూ. 50 వస్తున్నది. రైట్. మనకు వచ్చే బెనిఫిట్ నే షేర్ చేయడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనకు బెనిఫిట్ వస్తుంది, 100% ఇదే విషయాన్ని షేర్ చేస్తే మన కంపెనీ డబ్బులు అందిస్తున్నది. రైట్. మనం బయట కొన్నాం, ఎలాంటి బెనిఫిట్ లేదు, దీంట్లో తీసుకుంటే ఇలాంటి బెనిఫిట్స్ వస్తాయి. రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం వెస్టీలో కస్టమర్ గా ఉండొచ్చు, లేదంటే బిజినెస్ కూడా చేయొచ్చు. రైట్. ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ చేయాలని అవసరం అయితే లేదు. 100% కస్టమర్ గా ఉండి ప్రొడక్ట్ వాడుతుండాలి. రైట్. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఏవైతే మన కంపెనీలో దొరికే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ ఫస్ట్ మనం వాడాలి. లేదు మనం వాడకుండా వేరేళ్ళకి ఇద్దామంటే కరెక్ట్ కాదు. మన కంపెనీలో దొరికే ప్రొడక్ట్స్ ఖచ్చితంగా మనం వాడాలి. దొరకని ప్రొడక్ట్స్ బయట నుంచి తెచ్చుకుంటే మంచిది. దాంతో పాటు మన కంపెనీలో ఎలాంటి జాయినింగ్ ఫీ ఉండదు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడో, పాన్ కార్డో దాని ద్వారా మన కంపెనీ ఐడి తీస్తుంది. ఎలాంటి ఒక రూపాయి కట్టే అవసరం లేదు. ప్రొడక్ట్స్ అమ్మవలసిన అవసరం లేదు, పెట్టుబడి అవసరం లేదు, ఎటువంటి రిస్క్ లేదు మన కంపెనీలో ఒకవేళ చేయాలనుకుంటే. రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక జియో సిమ్ 2016లో స్టార్ట్ అయింది. మన కంపెనీ మన అంబానీ 5,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి జియో సిమ్ స్టార్ట్ చేసిండు. రైట్. ఒకప్పుడు మనకి ఎలాంటి రూపాయి తీసుకోలేడు, సంవత్సరం వరకు ఫ్రీ ఇచ్చిండు. రైట్. ఇప్పుడు భారతదేశంలో ఈరోజు 50 కోట్ల కన్నా ఎక్కువ మంది జియో సిమ్ ను వాడుతున్నారు. రైట్. జియో సిమ్ ను వాడుతున్నారు. ఎగ్జాంపుల్ గా ఆ 50 కోట్ల మందిలో ఓన్లీ అంబానీకి ఒకటే రూపాయి లాభం అనుకున్నా కూడా రోజుకి 50 కోట్లు అతను ఎర్న్ చేస్తున్నాడు. రైట్. అదే 50 కోట్లు ఇంటూ 30 రోజులు అనుకుంటే 1,500 కోట్లు. 1,500 కోట్లు ఇంటూ ఒక సంవత్సరంలో అనుకుంటే 18,000 కోట్లు అతను ఎర్న్ చేస్తున్నాడు. రైట్. ఒకప్పుడు చిన్ననే స్టార్ట్ అయింది జియో సిమ్, ఒకరితోనే స్టార్ట్ అయింది. బట్ ఈ రోజు 50 కోట్ల వ్యక్తులు పైగా వాడుతున్నారు. దాని ద్వారా అంబానీకి 18,000 కోట్లు సంపాదిస్తున్నారు సంవత్సరానికి. రైట్. ఇదే నెట్వర్క్ మార్కెటింగ్ పవర్. రైట్. మన కంపెనీ కూడా ఏం చేస్తుందంటే నెట్వర్క్. నువ్వు ఒకవేళ ఒంటరిగా పని చేస్తే 100% నీ లైఫ్ మారదు. ఎప్పుడైతే టీమ్ తో కలిసి పనిచేస్తావో నీ లైఫ్ అనేది చేంజ్ వస్తుంది. రైట్. ఇప్పుడు అంబానీ మనకు ఎవరో తెలియదు, బట్ అంబానీ ప్రతి ఇంట్లో ఉన్నాడు జియో సిమ్ ను. రైట్. ఇప్పుడు పెట్రోల్ బంకులో అతను ఏం చేసిందంటే నెట్వర్క్ ని క్రియేట్ చేసుకున్నాడు. మన కంపెనీ ఏం చెప్తుందంటే నువ్వు ఎలా అయితే ప్రొడక్ట్స్ వాడినావో ఈ ప్రొడక్ట్స్ వాడిన దాన్ని 10 మందికి షేర్ చేస్తూ నెట్వర్క్ క్రియేట్ చేసుకోమని చెప్తున్నది. ఆ నెట్వర్క్ క్రియేట్ చేస్తే దాని ద్వారా ఇన్కమ్ వస్తుందని చెప్తున్నది. రైట్. ఇది ఎలా అంటే
ఒకవేళ మీరు వెస్టీలో సొంత గ్రూప్ నెట్వర్క్ తయారు చేసుకోగలిగితే ఎప్పటిదాకా ఆదాయం తీసుకోవచ్చు పదండి చూద్దాం. రైట్. ఒకవేళ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, కన్ఫామ్ గా సార్ ఇట్లనే చేయాలంటే అవసరం లేదు. ఈ విధంగా చేస్తే ఒకవేళ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. రైట్. ఒకవేళ మొదటి నెల మనం ఏం చేయాలంటే కంపెనీలో ప్రొడక్ట్స్ నచ్చినాయి, మన కంపెనీ కన్సిస్టెన్సీ ఆఫర్ అని ఒకటి చెప్పింది, ఓన్లీ 2000 పైగా తీసుకుంటున్నా. ఇదే కన్సిస్టెన్సీ ఆఫర్ లో మన కంపెనీ 10 మంది ఉంచితే 20,000 బిజినెస్ అవుతుంది. ఆ 20,000 బిజినెస్ చేపిస్తే ఫస్ట్ మంత్ మనకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 1500 నుంచి 1800 రూపాయలు మన కంపెనీ ఇస్తున్నది. రైట్. మన కంపెనీలో ఒక 6 లెగ్గులు జాయిన్ చేసుకొని ఒక 6 వివిధ వ్యక్తులకు చెప్పి వాళ్ళ ద్వారా మనం ఏం చేయాలంటే ఒక 10 మందికి 2000 వస్తువులు కొనిపించాలి. రైట్ సార్, నేను చెప్పిన 10 మంది కొంటారా అంటే కొనరు సార్. నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటంటే మీరు 10 మందికి చెప్తే మన కంపెనీలో జాయిన్ అయ్యేది ఇద్దరే, మీరు 100 మందికి చెప్తే కంపెనీలో జాయిన్ అయ్యేది 10 మంది. అలా చెప్తూ పోతే 6 నెలలు చూసుకుంటే 10 మంది ఇంటూ ఆ 10 మందిని క్రియేట్ చేస్తే 100 మంది అవుతారు. 100 మంది ఇంటూ 2000 అంటే 2 లక్షల బిజినెస్ కంపెనీకి ఇప్పిస్తే మీ యొక్క ఆదాయం ఎంత అంటే 15,000 నుండి 18,000 రూపాయలు తీసుకోవచ్చు. రైట్. సంవత్సరం తర్వాత 12వ నెల 100 మంది ఇంటూ ఇంకొక 10 మందిని క్రియేట్ చేస్తే 1000 మంది అవుతారు. 1000 మంది ఇంటూ 2000 పైగా ఉంటే 20 లక్షల బిజినెస్. కంపెనీకి 20 లక్షల బిజినెస్ ఇప్పిస్తే మనకి ఇన్కమ్ ఎంత అంటే 1,50,000 నుండి 1,80,000 వరకు తీసుకోవచ్చు. సింపుల్. మనం వాడిన దాన్ని వేరే వాళ్ళకి ప్రమోట్ చేయడం. ఇప్పుడు మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు బయట కొంటున్నారు, మనం ఏం చేయాలంటే వాళ్ళకి ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయాలా. ఒకవేళ నచ్చితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక 10 మందికి చెప్తారు. రైట్. మన కంపెనీ ఒక 9 రకాల ఇన్కమ్స్ ఇస్తున్నది. సేవింగ్ అండ్ కన్సంప్షన్, కొన్నదానిపైన 10-20% డిస్కౌంట్. సెకండ్, పర్ఫార్మెన్స్ బోనస్, కొన్నదానిపైన 5-16%. టీమ్ బిల్డింగ్ బోనస్ 3%. డైరెక్టర్ బోనస్, ఒకవేళ మనం కంపెనీ ద్వారా డైరెక్టర్ అయితే 15% వాటా ఇస్తున్నది. దాని తర్వాత ఎల్ఓబి 18%. మన కంపెనీలో ఇన్కమ్ తీసుకోవాలంటే 100% ఎల్ఓబి 18%. దీని ద్వారానే మన కంపెనీ అంటే మన ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది. ఒక ఎల్ఓబి తీసుకుంటే ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే మన కంపెనీలో. ఆ ఎల్ఓబి రావాలంటే 5,625 పీవీలు ఒకటి లైన్ నుంచి తీసుకురావాలా. దాంతో పాటు ట్రావెల్ ఫండ్, మన కంపెనీలో ఒక్కరిని డెవలప్ చేస్తే మన కంపెనీ ప్రతి 6 months ఒకసారి ఫ్యామిలీ ద్వారా ఫారెన్ తీసుకెళ్తున్నది. దాంతో పాటు ఏడో ఇన్కమ్ కార్ ఫండ్ 5%. మన కంపెనీలో మన వేరే లైన్ నుంచి ముగ్గురు డెవలప్ చేస్తే మన కంపెనీ కార్ ఫండ్ ఇస్తున్నది 5%. దాదాపు 80,000 దాకా తీసుకోవచ్చు మన కార్ ఫండ్ 5%. ఇది ఒక్కసారి అచీవ్మెంట్ అయినామంటే లైఫ్ లాంగ్ వస్తున్నది. రైట్. ఈ రోజు నేను డైమండ్ డైరెక్టర్ కంపెనీలో నాకు ప్రతి మంత్ కార్ ఫండ్ పడుతున్నది. రైట్. నేను ముగ్గురిని డెవలప్ చేసిన, సేమ్ మనం కూడా అట్లా ముగ్గురిని డెవలప్ చేస్తే మన కంపెనీలో 5% తీసుకోవచ్చు కార్ ఫండ్. 8వ ఇన్కమ్ హౌస్ ఫండ్. మన మన కంపెనీలో 6గురిని మీరు ఎప్పుడైతే డెవలప్ చేస్తారో హౌస్ ఫండ్ 3% వస్తుంది. ఇది దాదాపు 1,00,000 వరకు తీసుకోవచ్చు ప్రతి నెల లైఫ్ లాంగ్. దాంతో పాటు 9వ ఇన్కమ్ ఎలైట్ క్లబ్ బోనస్, ఇది 2%. ఇది లగ్జరీ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్. ఇది ఎవరైతే మన కంపెనీలో 8 మందిని డెవలప్ చేస్తామో వాళ్ళకి ఇస్తున్నది. మనం 6 లైన్లలోనే ప్రతి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎలైట్ క్లబ్ బోనస్ కూడా మనం తీసుకోవచ్చు. యూస్డ్ లెవెల్లో ఒకటి లైన్ నుంచి 1,00,000 పీవీలు తెచ్చి మన మిగతా లైన్ నుంచి ఇంకొక 1,00,000 తెస్తే అట్లా కూడా మనం యూస్డ్ అయ్యి ఎలైట్ క్లబ్ బోనస్ తీసుకోవచ్చు. రైట్. ఇవన్నీ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ రావాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏదంటే ప్రొడక్ట్స్ వాడి ఇదే విషయాన్ని 10 మందికి. రైట్. ఈరోజు చూసుకుంటే నా ఇన్కమ్ చూడండి, 28,000 నుంచి 38,000, 38,000 నుంచి 40, 40,000 నుంచి 45,000. రైట్. ఇన్కమ్ అనేది ఎట్లా గ్రోత్ అవుతుందో ఒకసారి చూడండి. రైట్. ఒకవేళ మనం బయట ఎక్కడైనా జాబ్ చేస్తే 100% ఇట్లా గ్రోత్ ఉండదు. ఒకవేళ 10,000కి జాబ్ చేస్తే మనం లైఫ్ లాంగ్ పని చేసినా కూడా అదే 10,000 వస్తుంది. రైట్. ఇంకేందంటే టైం ఫ్రీడమ్ ఉండదు. బట్ ఈ రోజు ఒక 30 రోజులలో నేను ఒక 15 days వర్క్ చేస్తుండొచ్చు, నేను 10 days. బట్ 10 days వర్క్ చేసినా కూడా మన కంపెనీ 45,000 ఇన్కమ్ ఇస్తున్నది. దేని దగ్గర అంటే పవర్ ఆఫ్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవడం. మనం ఎట్లా పని చేస్తున్నామో మన టీంలో అట్లా వారికి చేయడం. రైట్. బిల్ గేట్స్ ఒక మాట చెప్తుంది ఏంటంటే, మీరు పేద కుటుంబంలో పుట్టడం మీ తప్పు కాదు. రైట్. ఒకవేళ అదే పేద కుటుంబంలో మీరు చనిపోతే 100% అది మీ తప్పే అని మా బిజినెస్ మ్యాన్ బిల్ గేట్స్ చెప్తున్నాడు. రైట్. మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒకవేళ పేద కుటుంబంలో పుట్టినా కూడా మనకి ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. బట్ వచ్చిన అవకాశాన్ని ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. రైట్.
ఇంకొకటి మన అబ్దుల్ కలాం ప్రజలకు ప్రతీదీ తెలుసు. వారు చేస్తున్న పని ఎప్పటికి విజయవంతం కాదని. కానీ పెద్ద సమస్య ఏమిటంటే అది వారికి తెలిసినా కూడా ఇప్పటికి వారు అదే పని చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక జాబే చూసుకుందాం. ఆ జాబ్ చేస్తే మన లైఫ్ మారదని తెలుసు మనకి. బట్ అయినా గూడా మనం అదే జాబ్ చేస్తాం. అదెందుకో తెలీదు. బట్ మన లైఫ్ మారదు. మన మిడిల్ క్లాస్‌లో పుడితే ఒక లైఫ్ లాంగ్ మనం కష్టపడ్డ అదే మిడిల్ క్లాస్‌లో చనిపోతాం. బట్ తెలిసినా గూడా మనం అదే పని చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. వెస్టిజ్ అనేది అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్. ఎందుకోసం అంటే ఈ రోజున 19 ఇయర్స్ ఇంత చిన్న ఏజ్‌లోనే 45,000 ఇస్తుందంటే అర్థం చేసుకోండి ఎంత పవర్ ఉందో వెస్టిజ్‌లో. దాంతో పాటు మన లైఫే కాదు మన టీమ్ లైఫ్ కూడా చేంజ్ చేయొచ్చు. ఎవరికైతే మనకు తెలిసిన వ్యక్తులకి, ఫ్యామిలీ గాని, ఫ్రెండ్స్ గాని వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ చేసే అవకాశం మన వెస్ట్‌లో ఉంది. రైట్. ఒక చిన్న సాధారణ ప్రజలకు మరియు తెలివైన వ్యక్తులకు మధ్య వ్యత్యాసం. అదెట్లా అంటే ఒక ఆదివాసులు ఒకప్పట్లో ఒక దానిపైన కొన్ని తీసుకెళ్తున్నారు ఒక ఇద్దరు. ఒకతను ఏం చెప్తుండంటే, "నీ గ్యారెలు నీవు తీసుకువే బండి స్క్వేర్ షేప్‌లో ఉంది గ్యారెలు. మనదా ఒక రౌండ్ షేప్‌లో ఉంటే మీరు స్పీడ్‌గా వెళ్తారంటే" అతనేం చెప్తున్నాడంటే, "నాకొద్దు, నాకొద్దు. నో థాంక్స్, నో థాంక్స్" అంటున్నాడు. రైట్. ఇప్పుడు మన వెస్టేజ్ ప్లాన్‌ని ఇన్నాం మంచి అనిపించింది. ఇదే విషయాన్ని ఒక 10 మందికి చెప్పినా గూడా వాళ్ళినరు. రైట్. వాళ్ళు చేస్తున్న జాబే గొప్పనుకుంటారు. కానీ మనం చేయాల్సిన పనేందంటే అతి తెలివైన వ్యక్తులు గాకుండా ఎవరికైతే అర్థం చేసుకునే వాళ్ళుంటారో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ చెప్పండి. రైట్. ఇప్పుడు మన అశోక్ సార్ ఎప్పుడు చెప్తా ఉంటాడు ఏ, బి, సి అని. రైట్. ఏ పర్సన్స్ ఫస్ట్ చెప్పండి. బి పర్సన్‌కి సెకండ్ చెప్పండి. సి పర్సన్స్‌కి మళ్ళా చెప్పండి. ఎందుకోసం ఏ ఏ పర్సన్ అంటే మనం ఇష్టమైన వ్యక్తులు. రైట్. ఎవరైతే మన మాట వింటారో ఫస్ట్ వాళ్ళకి చెప్పండి. అట్లా చెప్తే మనం సక్సెస్ అయితాం. రైట్. ఈరోజు ఈ ప్రెజెంటేషన్ విన్న ప్రతి ఒక్కళ్ళకి థాంక్ యూ. రైట్. ఈరోజు నా గోల్ చూసుకున్నట్టయితే నా పేరు మాలిగం ప్రశాంత్. వెస్ట్‌కొచ్చి దాదాపుగా 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మన జనవరి 18థ్ నాడు ఒక 2,20,000 బైక్ తీసుకోబోతున్నా. మన కంపెనీ అమౌంట్ ద్వారా. రైట్. చాలా హ్యాపీగా ఉంది. అండ్ గోల్ 2 ఏందంటే ఒక డిసెంబర్ 2024 వరకు నా టీమ్‌లో నేనెట్లా స్టార్ అయ్యానో, నా టీమ్‌లో 20 మందిని స్టార్ చేయాలనే గోల్ పెట్టుకొని పని చేస్తున్నా. దాంతో పాటు 15,00,000 కారు ఫస్ట్ ఆఫ్ జనవరి 2025లో తీసుకోబోతున్నా. నేనే కాదు నా ఫ్రెండ్స్‌తో కలిసి తీసుకోబోతున్నా. నాకది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రైట్. ఈరోజు నేనే డెవలప్‌మెంట్ కాలేదు. నా ఫ్రెండ్స్ గూడా చిన్నప్పటి ఫ్రెండ్స్ గాని నా అందరి ఫ్రెండ్స్ డెవలప్ అయ్యిల్లు. వాళ్ళతో పాటు ఫస్ట్ ఆఫ్ జనవరి 2025లో తీసుకోబోతున్నా. దాంతో పాటు 2,00,00,000 ఇల్లు థర్డ్ మే నా బర్త్‌డే 2029లో మా అమ్మకి గిఫ్ట్ ఇస్తున్నా. రైట్. దీనంతటికి కారణం మన వెస్టీజ్. రైట్. ప్రతి ఒక్కళ్ళకి థాంక్ యూ అండ్ విష్ యూ వెల్. థాంక్ యూ లీడర్స్. రైట్. ఇంతటితో మన జూమ్ సెషన్ క్లోజ్ అయింది.